అదే అనిహిలేషన్ ఆఫ్ సర్టెన్ థింగ్స్ ఆఫ్ అంబేద్కర్, వాట్ హెస్ టు బి డన్ టు దట్ అనిహిలేషన్. అనిహిలేషన్ అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరు అనిహిలేట్ చేశారు హిస్టరీలో? మనకు ఎక్కడ కనిపిస్తారు అనిహిలేషన్స్? బుద్ధిస్టుల కంటే కొంత అనిహిలేషనిస్టులు ఉన్నారు ముందు, చార్వాకాస్ ఉన్నారు. దేవర్ అనిహిలేషన్స్, దేవర్ అనిహిలేషన్స్ యాక్చువల్లీ అనిహిలేషనిస్ట్. They were destroyers, destroyers of not constructive, destroying and construction. Ambedkar also uses the destroying the caste system, reconstructing the Hindu society, destroying the caste society, destroying, not the reform. Reform అనేది చాలా లిమిటెడ్. Destroying the caste system అనేది అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ అనేది ఎలా జరగాలి అనేది ఆయన చెప్తూ, ఆ డెస్ట్రాయింగ్ అనేది అనిహిలేషన్ అనేది ఎలా జరగాలి అంటే, అనిహిలేషన్కు రీఫార్మ్కి ఎక్కడన్నా పొంతన ఉందా? కెన్ యూ సే అనిహిలేషన్ అండ్ రీఫార్మ్ ఈజ్ అ సిమిలర్ వర్డ్స్? ఫర్ మీ విత్ మై ఓన్ లిమిటెడ్ నాలెడ్జ్, ఐ డోంట్ సే అనిహిలేషన్ అండ్ రీఫార్మ్ ఆర్ సిమిలర్స్. I don't think so, because annihilation is a very loaded term. Annihilation is very loaded term, whereas the reform is a very superficial thing, very superficial annihilation. అంటే అప్పుడు అంబేద్కర్ అంటే ఎంత డీప్గా వెళ్ళిపోయాడో చూడండి. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిందూ సొసైటీ అనేది ఎక్కడ జరిగింది, ఆ రీకన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ డెస్ట్రాయ్ చేయబడింది, ఆ డెస్ట్రాయ్ చేయబడిన దాన్ని ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయాలి, దేన్ని డెస్ట్రాయ్ చేయాలి టు రీకన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇవన్నీ డైలెక్టికల్గా ఇంటర్లింక్డ్. ఆల్ దీస్ క్వశ్చన్స్ విచ్ వర్ రేస్డ్ బై అంబేద్కర్ ఇన్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఆర్ dialectically interlinked, because without understanding of that dialecticness you don't get synthesis. When you don't understand the thesis, you don't get antithesis. What is a thesis and antithesis? Is it revolution and counter revolution? What else you want synthesis, antithesis? You use what is revolution, what is a counter revolution, what is a revolution, what is a counter revolution అనే ఆ థీసిస్ ని కూడా మనం ఇక్కడ పెట్టుకొని చదువుకుంటే, నౌ Ambedkar dissatisfied with the caste system. Now we come to the text. If you take the text ఒక 2-3 చెప్పేసి, then I wanted to contemporize those issues that 1936 లో అంబేద్కర్, నేను చెప్పాను కదా ఆంటలాజికల్ గానే ఎపిస్టమాలజికల్ పక్కన పెట్టి ఆంటలాజికల్ తీసుకుంటే లైఫ్ వరల్డ్ అనేది ఎలా ఉంటుందో, లైఫ్ వరల్డ్ అనేది ఎంత ఫోర్ థాట్ చూడండి. అంబేద్కర్ 1936 లో రాస్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకున్నాడు ఆయన. ఒక చిన్న ఇన్సిడెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేయబడినట్టు ఒక న్యూస్ ఐటమ్ తీసుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేసినటువంటి ఒక న్యూస్ తీసుకొని, ఆ న్యూస్ను ఏంటి ఆ న్యూస్, దళిత్ విమెన్ వర్ నాట్ అలౌడ్ టు వియర్ సర్టెన్ some ornaments. Dalits were not allowed to walk on the streets. You read the text, it's there. Dalit women were not allowed to wear certain things. Dalit men were not allowed to walk. Dalits were not allowed to do certain things. Dalits were allowed to walk on the streets if they wear certain things. Okay, all those things. In that sense, and the life world of Dalits, in ontological sense, the life world that was explained by the philosophers of today, the life world of Dalits, is there any difference today? 1936 లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి న్యూస్ that was quoted by Ambedkar in his text, టుడే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టెక్స్ట్ లో, where Dalit women were gang raped, Dalit women were not allowed, Dalit men were butchered, Dalit men were attacked, అంటే ఏమన్నా వ్యత్యాసం ఉందా? లైఫ్ వరల్డ్ ఆఫ్ దళిత్, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లో అంటే ఫిలాసఫికల్ గా, when you take the philosophical dimension of a caste system, the life world of Dalits that Ambedkar tries to explain in deeply, that was projected in annihilation of caste లో ఏమన్నా తేడా ఉందా? అండ్ అప్పుడు ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈ రోజు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకోండి. అందుకని అంబేద్కర్ he deeply dissatisfied with the system of Chaturvarna caste system. He says that this led him to find a ways. అంటే ఒక ఫిలాసఫర్కు
ఎక్కడ డిసాటిస్ఫై అయ్యాడో దాన్ని అంటే కాస్ట్ సిస్టమ్ అనేది రిఫార్మ్ చేస్తూ ఉన్నారు మీరు, కానీ మీకు చేత కావటం లేదు. దాన్ని అంటే ఎట్లా అంటే అంబేద్కర్ ఎంత డిసాటిస్ఫాక్షన్ చూడండి, ఎంత డిసాటిస్ఫాక్షన్ అంటే ఆయన చాలా లెక్చర్స్ వింటారు మీరు. ఆ డిసాటిస్ఫాక్షన్లో నుంచే కదా ఇది వచ్చింది. హీ ఫైండ్ సమ్ వేస్, సమ్ మీన్స్. ఆ మీన్స్లో అంటే ఆ స్ట్రాటజీలో, ఆ వేస్లో శాంతి చక్ర ఎట్లా ఫాలో అవుతుంది, ఎక్స్ ఎలా ఫాలో అవుతుంది, వై ఎలా ఫాలో అవుతుంది, ఇంకా అంటే ఎట్లా ఇంకా వేరే వేరే వాళ్ళు ఎలా ఫాలో కావచ్చు. అంటే యువర్ మీన్స్ ఆర్ డిఫరెంట్, యువర్ వేస్ ఆర్ డిఫరెంట్, యువర్ స్ట్రాటజీస్ ఆర్ డిఫరెంట్. సో ద ప్రాబ్లమ్ ఇస్ ద సేమ్ వాట్ ఐ సెడ్ ఇన్ ఇనిషియల్లీ. Annihilation of caste, the way you take, I may not take the way you take. That's a different. Ambedkar says that, Mr. Gandhi, the way you reform Hindu society, I am totally rejects that. Right? I don't take that way. The way you want to reform, I don't want to take that way. The reform that Arya సమాజం ఎందుకు పెట్టారో మనకు తెలుస్తుంది. అంబేద్కర్ ఏమంటారంటే ఒక వే ఆఫ్ రిలీజియస్ రిఫార్మ్ ఏమంటారంటే కొంతమంది బయటికి వెళ్తారు వాళ్ళని తీసుకురావడానికి, దానికి ఒక ఆర్గనైజేషన్ అంటే టు బ్రింగ్ బ్యాక్ దోస్ హూ బ్రేక్ ద సిస్టమ్. సో దే వాంట్ టు బ్రింగ్, దట్ ఇస్ వన్ ఆర్గనైజేషన్. అది రిఫార్మ్, అది దాన్ని ఏమంటారంటే అంబేద్కర్ శుద్ధి అంటారు. శుద్ధి. సో యు ఆర్ శుద్ధి, సో యు ఆర్ ప్యూరిఫైడ్, సో యూ కెన్ కమ్ బ్యాక్. Is it truly Ambedkar? Is it a true reform for the society? In our own sense of reform. See, reform అనేది ఒక వర్డ్ కాదు. As I said, it's a human act, human action. Like revolution. Revolution is a human action. నువ్వు రిఫార్మ్ను తీసుకున్నా కూడా దానికి అంత మీనింగ్ ఉంది కదా, ఆ మీనింగ్ఫుల్ గానే నువ్వు చేయటం లేదే. అంటే రిఫార్మ్ అంటే రిఫార్మ్ను చెప్తాడు. ఇటలీలో రోమ్ ఉంది, రోమ్ రూల్డ్. రోమ్లో రిఫార్మ్ వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రిఫార్మ్లో దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడమంటాడు అంబేద్కర్. అంటే రిఫార్మ్ అనే వర్డ్ కూడా దేర్ ఇస్ ఎ సర్టన్ మీనింగ్, ఈవెన్ యు ఆర్ నాట్ టేకింగ్ ద స్లైటెస్ట్ డైమెన్షన్ ఆఫ్ దట్ మీనింగ్ ఆఫ్ రిఫార్మ్. ఫర్గెట్ అబౌట్ ద రెవల్యూషన్, యు హావ్ నాట్ ఈవెన్ రీచ్డ్ ద రెవల్యూషన్ అని హిందూ సొసైటీని చాలా గట్టిగా అడుగుతాడు. అందుకని ఏమంటాడంటే ఇంకా రిఫార్మ్. నౌ విల్ కమ్ టు ద టెక్స్ట్ చెప్తాను. ఐఎమ్ కమింగ్ టు ద టెక్స్ట్. సారీ, దేర్ ఈస్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. వాట్ ఈస్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్? అంబేద్కర్ సేస్ అబాలిషన్ ఆఫ్ కాస్ట్. అబాలిషన్ చూడండి వర్డ్స్ మనం ఎందుకంటే నాట్ జస్ట్ అకాడమిక్లీ ఐఎమ్ సేయింగ్ బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్స్, నాట్ ఇన్ దట్ సెన్స్. ఐ థింక్ యాక్టివిస్ట్ ఆల్సో, ఇప్పుడు మనం యాక్టివిస్టులు అనుకున్నా కూడా కొన్ని వర్డ్స్ను చాలా కుల నిర్మూలన, అంటరానితనం, అన్టచబిలిటీ హాస్ టు బి అబాలిష్డ్. ఆర్టీసీ బస్ మీద ఉందనుకోండి, అన్టచబిలిటీ హాస్ టు బి అబాలిష్డ్. Untouchability abolition is not a caste annihilation. No. It's a it's a demystification actually. It is a mystified thing actually. It is a mystified. You have to demystify it. If someone says that untouchability nirmulana annam anukondi, it's an annihilation of caste. Adi mystified thing. That has to be demystified. ఒకటి తీసుకొని తర్వాత చెప్తాను. అని ఏమంటారంటే ది ఫస్ట్ వ్యూ చెప్తాను. హోల్డ్ దట్ రిఫార్మింగ్ కాస్ట్ ఆర్డర్ ఈస్ టు అబాలిష్ ద సబ్ కాస్ట్ అంటారు. ఫస్ట్ థింగ్ అంబేద్కర్ తీసుకున్నాను. ఫస్ట్ ఏమంటారంటే 3 ఉన్నాయి దాంట్లో ఫస్ట్ నేను వస్తున్నాను. ఐ హోప్ ఐ మేడ్ ఇట్. దేర్ ఈస్ అ వ్యూ that holds reforming the caste order is to abolish the sub caste అంటారు. మనం ఇంకా సబ్ కాస్ట్ మూవ్మెంట్ హర్యానాలో, పంజాబ్లో, ఆంధ్రాలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అన్నిటిలో సబ్ కాస్ట్ ఉంది. అసలు సోషలాజికల్గా అంబేద్కర్ కూడా కొంత ఎక్స్ప్రెస్ చేశారు. అసలు సబ్ కాస్ట్ ఉందా, సబ్ కాస్ట్ అనేది ఉందా, కాస్ట్ ఉందా ఇండియాలో? కాస్ట్ ఈజ్ అ సబ్ కాస్ట్, సబ్ కాస్ట్ ఈజ్ అ కాస్ట్ యాక్చువల్లీ. అంటే కాస్ట్ సబ్ కాస్ట్లు అంటే అసలు కాస్ట్ సిస్టంలో సబ్ కాస్ట్లు ఉంటాయా సోషలాజికల్ అనేది కూడా అంబేద్కర్ చేశారు. సరే, ఆయన ఏం చెప్తారంటే దేర్ ఈస్ అ వ్యూ, దిస్ వ్యూ
అబాలిషన్ ఆఫ్ సబ్ కాస్ట్ ఇస్ అబాలిషన్ ఆఫ్ కాస్ట్ అనే వ్యూ అంబేద్కర్ ఏం చెప్తారంటే, దిస్ సపోజిషన్ దట్ దేర్ ఈస్ అ గ్రేటర్ సిమిలారిటీ బిట్వీన్ సిమిలారిటీ అని కొటేషన్ లో పెట్టి, అండ్ మేనర్స్ అనేది కూడా కొటేషన్ లో పెట్టి, అండ్ స్టేటస్ బిట్వీన్ ది సబ్ కాస్ట్, దెన్ దేర్ ఈ సిమిలారిటీస్ మేనర్స్ అండ్ స్టేటస్. సో ఈ గ్రేటర్ సిమిలారిటీస్, మేనర్స్ అండ్ స్టేటస్ బిట్వీన్ ద సబ్ కాస్ట్, దెన్ దేర్ ఈస్ ఏ వాట్ యు కాల్ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. సో సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ సబ్ కాస్ట్ ను అబాలిష్ చేయగలిగితే కాస్ట్ సిస్టమ్ పోతుంది. సబ్ కాస్ట్ సిస్టాన్ని అబాలిష్ చేయగలిగితే కాస్ట్ పోతుంది అని అంటారు. అంటే అంబేద్కర్ దీన్ని, అంటే మీరు సబ్ కాస్ట్ అంటే ప్రజెంట్ సబ్ కాస్ట్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీరు ఒకవేళ టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆ సెన్స్ లో అంటే నేను అనుకోవటం, మేబీ మై లిమిటెడ్ వ్యూ, యూ కెన్ క్వశ్చన్ మీ. అంబేద్కర్ ఇక్కడ ఎట్లా అంటున్నారంటే సబ్ కాస్ట్ కాన్షియస్నెస్, ఇప్పుడున్నటువంటి సబ్ కాస్ట్ మూవ్మెంట్ కామెంట్ మనం చేయగలిగితే, లెట్ మీ సే, ది సమ్ రిఫార్మర్స్ విష్ టు అబాలిష్ ద సబ్ కాస్ట్ బిఫోర్ అబాలిషింగ్ ద కాస్ట్ సిస్టమ్. Does it possible? Ambedkar says some reformers wish to abolish the sub-caste before abolishing the main caste. అంటే అది సాధ్యమా? In Ambedkar's view, this is wrong. It is wrong. నేను సబ్ కాస్ట్ సపోర్ట్ చేస్తాను. సబ్ కాస్ట్ దేనికి చేస్తానంటే, సబ్ కాస్ట్ categorization movement doesn't lead to annihilation of caste. Categorization movement may get some benefits, but that benefits both the caste need not to be fight. You may get some benefits. 15% ఉంది, ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ, బట్ జస్ట్ లేటర్ 15% డివైడ్ చేసుకోండి, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు తీసుకోండి, అంతవరకే. కానీ అది కాస్ట్ ను అనిహిలేట్ చేస్తుందా? అది ఫిలాసఫికల్ క్వశ్చన్. అంటే సోషల్ ఎకనామిక్ క్వశ్చన్ ఒక డైమెన్షన్ అయితే, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేది సబ్ కాస్ట్ ద్వారా అవుతుందా అనేది అంబేద్కర్ ఆ రోజే చెప్పారు. దిస్ మే నాట్ బి పాసిబుల్. దిస్ ఇస్ అ రాంగ్. అంబేద్కర్స్ వ్యూ, దిస్ ఇట్ ఇస్ difficult to abolish the caste system taking the sub caste as a problem. అంటే సబ్ కాస్ట్ కు ఎకనామిక్ బెనిఫిట్స్ రాలేదు, మనకు కావాలి అనటంలో వీఆర్ సపోర్ట్. నేను అందరికి కాదు, సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి ఎవరైతే ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయో వాళ్ళకు తక్కువ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే వాళ్ళు ఇవ్వాలి, షేర్ చేసుకోవాలి. ఇట్స్ షేరింగ్ ఆఫ్ సర్టెన్ ఎకనామిక్ బెనిఫిట్స్. అంతేకాని కాస్ట్ సిస్టాన్ని అనిహిలేట్ చేయలేకపోవచ్చు. లిమిటేషన్ అని మనం చాలా చాలా సీరియస్ గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే వైల్ సపోర్టింగ్ ద సబ్ కాస్ట్, బట్ లిమిటేషన్ ఆఫ్ సబ్ కాస్ట్ మూవ్మెంట్ హస్ టు బి అండర్స్టూడ్. ఎందుకంటే అనిహిలేషన్ ఆఫ్ అంబేద్కర్ సెన్స్, annihilation of caste is not possible with a sub caste. That's what he said. First issue తీసుకున్నాడు sub caste. I think this is difficult because ఎందుకు చెప్తారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, కయస్థ ఉన్నాడు. బెంగాల్లో కయస్థ చాలా ఇంటలెక్చువల్ గా అంబేద్కర్ చెప్తాడు. బెంగాల్లో ఉన్నటువంటి కయస్థ కులస్తుడు అంటే నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు, సౌత్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు ఇద్దరిని తీసుకుంటే, ఇద్దరు సబ్ కాస్ట్లు అయితే, నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణుడు ఇన్ఫీరియర్ టు సదరన్ ఇండియన్ బ్రాహ్మణుడు అంటారు. అలాగే ఇంటలెక్చువల్ గా నార్త్ లో ఉన్నటువంటి కయస్థ కులస్తులు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఈక్వలెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. అందుకని వాళ్ళు కూడా బ్రాహ్మణులతో ఈక్వల్ అవుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్కోర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్స్ట్రాక్టైజింగ్ సర్టెన్ థింగ్స్, ఆఫ్ ఫిలాసఫైజింగ్ సర్టెన్ థింగ్స్. సో దే ఆర్ ఈక్వల్. వెరాస్ నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్స్ కొంత ఇన్ఫీరియర్, సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్స్, నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్స్ ఇన్ఫీరియర్.
సో ఇట్లా వాళ్ళు అబాలిషన్ చేసుకొని మనమంతా అంటే బ్రాహ్మిన్స్ అని అడుగుతారు ఆయన. అడిగేటప్పుడు అదర్ సబ్ కాస్ట్, ఎస్సీలో ఉన్నటువంటి సబ్ కాస్ట్, ఈవెన్ విత్ ఇన్ ది అంటే సబ్ కాస్ట్ అంటే మనకు అంటే సబ్ కాస్ట్ అనేది దళితులనే కాదు అందరిలో ఉంది. ఒక్క దళితుల అబాలిషన్ అవుతేనే కాస్ట్ అవుతుందా అంటే అదే మన క్వశ్చన్. కానీ అంబేద్కర్ సబ్ కాస్ట్ అన్ని కాస్ట్లలో ఉన్నాయి. అంటే కాస్ట్ సిస్టాన్ని ఎలా అటాక్ చేయాలి విత్ సబ్ కాస్ట్ రిఫార్మ్ అంటే ఆయన అంబేద్కర్ ఏమనంటే దిస్ ఇస్ నాట్ పాసిబుల్ టు అనిక్లేట్ ద కాస్ట్ సిస్టమ్ అనేది మన తర్వాత వీ కెన్ ఆర్గ్యూ. హి ఆస్క్డ్ what guarantee is there that abolition of subcaste will necessarily lead to the abolition of caste? That is Ambedkar question. Abolition will only help to strengthen the bigger castes and makes them more powerful. ఈ సబ్ కాస్ట్లు అబాలిష్ అయ్యి ఒక కాస్ట్ అయిపోయాయి అనుకోండి, యు ఆర్ ఫార్మింగ్ అగైన్ కాస్ట్. అది పాసిబుల్. ఎందుకంటే ఒక్క థీసిస్ తీసుకుంటే అంటే దిస్ ఇస్ అ థీసిస్ ఆఫ్ అంబేద్కర్. ఆ థీసిస్లో నుంచి ఒక సబ్ థీసిస్ తీసుకుంటే ఎవరైతే యాంటీ బ్రాహ్మణ మూవ్మెంట్ యాంటీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేశారో వాళ్ళే కాస్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎవరైతే యాంటీ బ్రాహ్మణిజాన్ని తీసుకొని అయ్యారో వాళ్ళే కాస్ట్గా ఫార్మేషన్ అయ్యారు. they themselves have become a more powerful caste. అది యూపీలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అంటే ఇప్పుడు మనం సూత్రులు అనుకున్నాం అనుకోండి, ఆ సూత్రులలో బ్రాహ్మణిజం ఈజ్ అ పార్ట్. అంటే బ్రాహ్మణిజము అంబేద్కర్ థర్డ్ వాల్యూలో బ్రాహ్మణిజానికి హిందూయిజానికి చాలా క్లియర్ కట్ డిమార్కేషన్ చేస్తారు. అంటే బ్రాహ్మణిజం ట్రాన్సెంట్ అంటే ఎక్కడ బ్రాహ్మణిజము రీఆర్గనైజ్ అయ్యి స్ట్రెంథెన్ అయింది, ఆ బ్రాహ్మణిజం మెటమార్ఫాస్డ్ ఇంటూ హిందూయిజం. అంటే బ్రాహ్మణిజం కొంతవరకు టాలరేట్ చేయొచ్చు, కానీ హిందూయిజం చాలా ప్రాబ్లం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రాక్ దట్. యూ కాంట్ ట్రాక్ ద హిందూయిజం వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. అంటే బుద్ధిజమును కూలగొట్టి బ్రాహ్మణిజం వచ్చి బ్రాహ్మణిజం నుంచి హిందూయిజంకు ఎట్లా ట్రాన్స్ఫర్. అసలు ఆ స్టేజెస్ అంబేద్కర్ చాలా మెటిక్యులస్లీ అనలైజ్, కానీ వాటిని అర్థం చేసుకోగలిగితే అంబేద్కర్ ఆ స్టేజెస్ చాలా బాగా అనలైజ్ చేస్తారు. అదొక ప్రాబ్లం టు బి అండర్స్టూడ్ ఫర్ us. ఇది ఒకటి. తర్వాత సెకండ్ ఏమంటారు అంటే అది కాని పని అంటారు. ఇది సబ్ కాస్ట్. దిస్ ఈస్ ద రెమెడీ నెయిదర్ ప్రాక్టికబుల్ నార్ ఎఫెక్టివ్. సో ఇట్ మే బి ప్రూవ్ టు బి రాంగ్ రెమెడీ to abolish the caste system or to annihilate the caste system, not abolish. Second one, చాలా ఏది మనం చాలా తెలుసు ఒక కంటెంట్ అంటే మరి కొన్ని చేసుకోవచ్చు. ఇంటర్ కాస్ట్ డైనింగ్ అనేది సెకండ్ ఏం తీసుకుంటారంటే అంబేద్కర్ ఇంటర్ కాస్ట్ డైనింగ్ అనేది అది కూడా చాతకాని పని అంటారు. అంటే చాతకాని పని అంటే అది కూడా ఆ రిఫార్మ్ కూడా కుదరదు. అంటే ఎంతవరకు కుదురుతుంది ఎంతవరకు కుదరదు అనే విషయంలో కూడా అంటే హౌ డస్ ఇట్ పాసిబుల్ వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, హౌ లాంగ్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ ఇంటర్ డైనింగ్, హౌ లాంగ్ యూ కాంట్ క్యారీ ఫార్వర్డ్ ఇంటర్ డైనింగ్ అనేది చాలా చెప్తారు. లిమిటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంబేద్కర్. ఎలా చెప్తారంటే ఇఫ్ ద పీపుల్ డిఫరెంట్ కాస్ట్ అండ్ కమ్యూనిటీస్ సిట్ టుగెదర్ హ్యావింగ్ డిన్నర్ డజంట్ అబాల్ ఆర్ బ్రింగ్ ది అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. మా ఊర్లో ఇద్దలూరులో ఉన్నాయండి కొన్ని హోటల్స్ ఉంటాయి, మనకు కూడా తెలుసు. రెడ్డి మాంసాహార భోజనం నేను కూడా పోయి చేయొచ్చు, మనం అందరూ పోయి చేయొచ్చు, కానీ కాస్ట్ పోదు. అంటే ఇంటర్ డైనింగ్ అయినంత మాత్రాన కాస్ట్ పోదు కదా. ఇంటర్ డైనింగ్ కొంతవరకే. వాట్ ఇట్ బ్రింగ్స్ ఫిజికల్ ప్రాక్సిమిటీ బిట్వీన్ టూ ఇండివిజువల్స్. ఇంటర్ డైనింగ్ ఓకే, నేను తిన్న అన్నంలో వేరే కడిగిచ్చేస్తే వేరే వాళ్ళు తింటారు. అంటే నేను తిన్న ఒకప్పుడు వాళ్ళని వేరే వాళ్ళకి పెట్టారు, ఇప్పుడు నా పక్కన కూర్చొని తినొచ్చు, మన పక్కన కూర్చొని తినొచ్చు. ఇంటర్ డైనింగ్ ఇట్స్ వన్స్ అపాన్ ఇట్ వాస్ ఎ గుడ్ యాక్టివిటీ, బట్ దట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ అనిహిలేట్ ద కాస్ట్. ఇఫ్ యూ సే దట్ ఓకే మనం మ్యాసివ్గా ఇంటర్ డైనింగ్ పెట్టామనుకోండి, కాస్ట్ పోదు. కాస్ట్ అంబేద్కర్ సేస్ దిస్ ఇస్ ఆల్సో ఇన్అడిక్వేట్. దెర్ ఆర్ మెనీ కాస్ట్ విచ్ అలౌ. కొన్ని కాస్ట్లో ఇంటర్ డైనింగ్ ఆల్రెడీ ఉంది, అలౌ చేస్తాయి కొన్ని కాస్ట్లు,
కానీ కాస్ట్ సిస్టమ్ పోదు. ఇంటర్ డైనింగ్ అయినంత మాత్రాన నేను ఒకసారి ఏమనుకోక ఏం కాదు కానీ సత్యమూర్తి సారు ఒక ఇంటర్వ్యూలో నలుపులో ఎదురుది అనుకుంటాను ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన లాంగ్ అంటే ఇది డిసైడ్ చేయడానికి కాదు కానీ అంటే ఇంటర్ డైనింగ్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అనేది అంటే చాలా ప్రాబ్లమాటిక్. అంటే ఒక ఇంటర్ డైనింగ్ అనేది ఎంత అంటే కాస్ట్ ప్రిజిడీస్తో ఉంటుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఇంటర్వ్యూలో. అది ఇష్యూ తెలిసి చెప్తాను. అంటే ఇంటర్ డైనింగ్ అనేది అంబేద్కర్ ఇప్పుడు ఆయన చెప్పింది 2005లో 2006లో చెప్పారు. అంటే ఇంటర్ డైనింగ్ అనేది ఎంత డెట్రిమెంటల్ అంటే ఇట్స్ నాట్ డెట్రిమెంటల్ ఎంత డీలిమిట్స్ అంటే లిమిటేషన్ ఎంత వరకు అనేది అంబేద్కర్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇంటర్ డైనింగ్ హ్యాస్ నాట్ సక్సీడెడ్ ఇన్ అనిహిలేటింగ్ ద కాస్ట్ సిస్టమ్. ఇట్ వోంట్. నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాక మనం తిందాం అనుకున్నాం అనుకోండి, కాస్ట్ ప్రెజిడీ ఉంటుంది కదా, కాస్ట్ ప్రెజిడీతో నేను ఆఫర్ చేయొచ్చు. చంద్రబాబు చంద్రబాబు నాయుడు జన్మభూమితో టెంపుల్ ఎంట్రీ చేయొచ్చు. కానీ విత్ ఇన్ అవర్స్లో అంటే ఆయనతో దళితులు వెళ్ళొచ్చు జన్మభూమిలో. దళితులు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఆవు యూరిన్తో ఆవు మిల్క్తో కడగచ్చు. అంటే అట్లాంటిది అంతే కదా. మరి ఇంటర్ డైనింగ్ కాస్ట్ సిస్టమ్ ఎట్ట పోతుంది అంటే టెంపుల్ ఎంట్రీ అవుతూనే టెంపుల్ కాస్ట్ అనికిలేట్ కాదు కదా. వైకోం సత్యాగ్రహాలు మీకేం తెలుసు అందరికి తెలుసు అనుకుంటాను. వైకోం సత్యాగ్రహాలో పెరియారు హార్డెంట్ సపోర్టర్ ఆఫ్ గాంధీ మనందరికీ తెలుసు. అసలు ఎంత సపోర్టర్ ఆఫ్ గాంధీ అంత సపోర్టర్ అసలు 1925 వరకు కూడా పెరియారు కాంగ్రెస్లో మెంబర్, డిస్ట్రిక్ట్లో ప్రెసిడెంట్. ఆయన పెరియారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ యాక్చువల్గా 1925 వరకు కూడా. అలాంటి కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? వైకోం సత్యాగ్రహం ఒకసారి చదివితే వైకోం సత్యాగ్రహంలో ఎంత అంటే మనం అలాంటి వర్డ్ యూజ్ చేయకూడదు కానీ ఎంత దాన్ని ఏమంటారంటే ఎందుకు అంత చేయవలసిన అక్కర్లేదు. గాంధీని అడుగుతాడు పెరియార్, అసలు మీరు అంత చేయకూడదండి అని అంటారు. అందుకని గాంధీ ఐ డోంట్ లైక్ లెఫ్ట్ కాంగ్రెస్ అండ్ జాయిన్స్ ఇట్ టు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ జస్టిస్ పార్టీని ఎస్టాబ్లిష్ తర్వాత డిఎంకే ద్రవిడ కజకం అని మార్చేస్తారు. జస్టిస్ పార్టీలోకి వచ్చి జస్టిస్ పార్టీ ఆల్రెడీ ఉంది, ఆయన ఏం పెట్టలేదు, ఉంది దాంట్లోకి వచ్చి దాన్ని ద్రవిడ కజకం అని మార్చేస్తాడు. అప్పుడు ఆయన రెడ్డియార్లు చెట్టియార్లను చౌదరులు అందరిని అటాక్ చేసి వాళ్ళందరూ జస్టిస్ పార్టీలో ఉంటే వీళ్ళంతా ల్యాండ్ లార్డ్స్, మీ ల్యాండ్ లార్డ్స్ను మీరు సూతులే కానీ ల్యాండ్ లార్డ్స్ అంత అబ్బరు, మీ బుద్ధి అంతా మారలేదు, బ్రాహ్మిన్స్కు మీకు ఏమి మారలేదని వాళ్ళందరిని అటాక్ చేసి ద్రవిడ కజకం పెట్టి వాళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ తీసుకొస్తారు. అసలు అక్కడ జరిగి టెంపుల్ ఎంట్రీ ఎంత ప్రాబ్లమో అర్థం చేసుకోండి. వైకోం సత్యాగ్రహాలో ఆల్రెడీ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ చేస్తున్నారు, రానివ్వట్లేదు. టెంపుల్ రానివ్వకుంటే అక్కడ ఉన్నటువంటి శూద్రులు ఎస్సీలు ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ పెరియార్ని పిలుస్తారు. థామస్ అనే ఒక ఆయన ఇంకొక ఆయన ఇద్దరు ఉంటారు ఆ లీడర్స్. పెరియార్ని పిలిస్తే నేను వస్తాను అక్కడ సాల్వ్ చేస్తానంటే అప్పుడు పెరియార్ వస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందని పెరియార్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రాధాకృష్ణన్ రాజగోపాలాచారి ఢిల్లీ నుంచి గాంధీని పంపిస్తారు అక్కడికి. గాంధీ అక్కడున్న రాజు చచ్చిపోతారు. అప్పటికి రాజుకు పెరియార్కు చాలా మంచి దోస్త్, యాక్చువల్గా దే ఆర్ ఫ్రెండ్స్. పెరియార్ అనుకుంటాడు రాజు నన్ను పిలుస్తున్నాడు కదా, చాలా మంచి మర్యాదలు చేస్తాడులే అని ఆయన నాకు తెలుసు అని రాస్తాడు. పెరియారే రాశాడు, నాకు బాగా తెలుసు, వీ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ డిన్నర్ విత్ హిమ్, సో ఐఎమ్ గోయింగ్ అండ్ హ్యావింగ్ డిన్నర్, ఐ రిజాల్వ్ ద ప్రాబ్లం అంటాడు. నా మాట వింటాడు. కానీ మధ్యలో నేను అరెస్ట్ చేసి జైల్లో పెడతాను. జైల్లో చాలా రోజులు పెడితే రాజు చనిపోతాడు, రాణి ఉంటుంది. ఆ రాణికి గాంధీకి కలిపి రాజాజీ టాక్స్ పెట్టి రిజాల్వ్ చేసిస్తాడు. రిజాల్వ్ చేసి పెరియార్ను బిహైండ్ ద బార్స్ ఉంటాడు. అంటే ఛాంపియన్ ఆఫ్ ది వైకోం సిస్టమ్, వైకోం సత్యాగ్రహ ఎవరయ్యారు ఇక్కడ? గాంధీ అవుతారు. అంటే ఇంకా ఏమనుకోవాలి దాన్ని,
మోసం అనుకోవాలి. ఆ మోసాన్ని పెరియారు చాలా చక్కగా వర్ణిస్తారు. అంటే అలాంటిదే ఇంటర్టైనింగ్ కూడా. అంటే నేను చెప్తున్నా, అలాంటిదే ఇంటర్టైనింగ్ కూడా. టెంపుల్ ఓపెన్ చేసి టెంపుల్కి చూడనీయకుండా, అంటే మసాలా వీరన్నకు ఏం జరిగిందో అదే జరుగుతుంది పెరిగింది దళితులకు. కాంటెంపరీ ఇష్యూస్ తీసుకుంటే సో మెనీ. ఇందిరాగాంధీ రానియలేదు అక్కడ, ఒరియాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ టెంపుల్ ఇందిరాగాంధీ రానియలేదు. ఎందుకు రానియలేదు? యు ఆర్ నాట్ ఎ హిందూ, బికాస్ యు ఆర్ నాట్ ఎ హిందూ బికాస్ యూ డిడ్ంట్ మ్యారీ ఎ హిందూ, యు ఆర్ నాన్ హిందూ, సో డోంట్ కమ్. మన ఎస్సీ కమిషన్ చేయడం రానిలేదు కదా మన. అలాంటిది అంబేద్కర్ ఏమంటారంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా అంబేద్కర్ అగ్రీ, బట్ ఇట్స్ నాట్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేది. ఎందుకు చెప్తున్నానంటే, ఏది రిఫార్మ్ ఏది రెవల్యూషన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అంబేద్కర్ బూర్జువా అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ అ వెరీ లిమిటెడ్, యూ కాంట్ డూ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేది కొంత ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. అందుకనే ఐ టుక్ దిస్ రిఫార్మ్ ఆర్ రెవల్యూషన్ అని. రిఫార్మ్ ఆర్ రెవల్యూషన్. సో therefore interdining is not a real remedy. Intermarriage is also not a intermarriage is also not a real remedy. ఎందుకంటారంటే అంబేద్కర్ says that he agreed intercaste marriages in principle. ఎందుకు అగ్రీ అవుతారంటే, the fusion of blood is there. ఆ fusion of blood produces the kin and kith. Kinness is an important, అంటే ఒక kinship. Kin and kinship అనేది చాలా ఇంపార్టెంట్ టు బిల్డ్ అ నేషన్. ఆ నేషన్ బిల్డింగ్ కు ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చైనా నేషనలిజం తీసుకుంటే చాలా గ్రేట్ నేషనలిస్ట్ చైనీస్. వాళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్ కన్ఫ్యూషన్స్ ఉన్నారు, అదర్ చాలా మంది ఉన్నారు. కానీ చైనీస్ యాజ్ ఎ చైనీస్ we can't stand as Indians. I'm not, by saying this I may not become a anti-national, right? I can't become anti-national. I don't think so. I'm an anti-national. వాళ్ళకున్న నేషనలిజాన్ని గురించి చెప్పడానికి ఒక జర్మన్ తీసుకోండి, వాళ్ళు ఎంత నేషనలిస్ట్లో వాళ్ళ బ్లడ్లో ఉంటుంది, రైట్? అది రావటానికి, ఇండియన్ బ్లడ్లో అది రావటానికి, టు సే దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వర్క్ చేస్తాయి అంటాడు అంబేద్కర్. The fusion of blood can alone create a feeling of kinship. Kinship is the first step to build a nation. Nation ku first principle ఏంటంటే kinship. ఆ kinship ఇండియాలో లేదు. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వల్ల ఆ kinship మేబీ కమ్, అంటే fusion of blood వస్తుంది కదా, అది తీసుకున్నాం. Unless this feeling of kinship is being kindled, అంటే కల్టివేట్ చేయకుండా ఇది కూడా రాదు. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేది ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ కు ఆ కిండర్నెస్ అనేది కల్టివేట్ కిండర్నెస్ అండ్ దేర్ బై కిన్షిప్ కల్టివేట్ చేయాలంటే ఆ ఫీలింగ్ ఆఫ్, అంటే నేను దళితుని, నేను అలినేట్ చేయబడ్డాను, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి అలినేట్ చేయబడ్డాను. సో ఆ ఫీలింగ్ రావాలి అంటే ఆ అలినేటెడ్ ఇది ఒకటి కొంత కలిగిస్తుందేమో, అంతవరకు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ గుడ్, ఐ అగ్రీ అంటాడు అంబేద్కర్. కానీ దేర్ ఆల్సో నాట్ ప్రాపర్ రెవల్యూషనరీ రెమెడీ ఆర్ రెవల్యూషనరీ స్ట్రాటజీ ఫర్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆల్సో ఇంటర్ మ్యారేజెస్ యాజ్ ఏ బ్లైండ్ ఫోర్స్. అంటే ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అని ఒక స్ట్రేగా, అంటే ఇక్కడ అక్కడ జరిగితే కుదరదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒక స్టే ఇన్సిడెంట్. ఈ రోజు ఒక లోవర్ కాస్ట్ అమ్మాయి అప్పర్ కాస్ట్ అబ్బాయిని ప్రేమిస్తేనే చంపేస్తున్నారు. అలా చేయకూడదనే ఏమంటున్నారు, గోయింగ్ బ్యాక్ టు గో బ్యాక్ టు వేదాస్ కదా, వాళ్ళ ప్రకారం గో బ్యాక్ టు చైల్డ్ మ్యారేజెస్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనము చైల్డ్ మ్యారేజెస్ కు వెళ్తేనే బాగుంటుంది అని సుప్రీం కోర్టు కూడా చెప్పించగలుగుతున్నారు.
అంటే ఈ ఇంటర్ కాస్ట్ వల్ల ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ జరుగుతుంది, అది స్టాప్ చేయాలని హర్యానాలో ఖాప్ పంచాయతీ అసలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వద్దు, చైల్డ్ మ్యారేజ్ చేయాలి అని అంటున్నారు కదా. అదే కదా జరిగేది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా అసలు అంబేద్కర్ అంటే చాలా చాలా బాగుంటుంది చదువుతుంటే. ఇంటర్ మ్యారేజెస్ అనేది అవి చాలా మ్యాసివ్ స్కేల్లో తీసుకోవాలి. అది ఒకటి ఎంత మ్యాసివ్ తీసుకున్నా కూడా, బట్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ మ్యాసివ్ స్కేల్ ఆఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మే నాట్ ప్రొడ్యూస్ the conditions what we said, objective conditions for annihilating the caste system అనేది అంబేద్కర్ చెప్పారు. ఇంటర్ కాస్ట్ ద క్లోజ్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చాలా ఎలాబరేట్ గా పోతారు. ఎలాబరేట్ గా పోయి క్లాస్ కు కాస్ట్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చెప్తారు అంబేద్కర్. కాస్ట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ క్లాస్. అది ఒక పెద్ద థీసిస్ యాక్చువల్గా. కాస్ట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ క్లాస్. అది చాలా పెద్ద థీసిస్. అసలు మార్క్సిస్ట్ ఆ థీసిస్ ను ఎలాబరేట్ చేసి చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్గా. కాస్ట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ క్లాస్ అంటే కాస్ట్ లో క్లాసులు ఉంటాయి, కాస్ట్ లో క్లాసెస్ ఉంటాయి. అంటే క్లాసులో అంటే కాస్ట్ కాదు క్లాస్ ముఖ్యము అనేది ఇక్కడ కుదరదు. అంబేద్కర్ ఇట్స్ నాట్ కరెక్ట్. కాస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్లాస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంబేద్కర్ అరే కాస్ట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ క్లాస్. ఫస్ట్ యూ బ్రేక్ దట్ to get the classes. Now you keep on analyzing classes. It's a meaningless. Caste is an enclosed class. It is a close relationship based on intermarriages will induce the different caste to communicate each other. అంటే ఎవర్మాస్ థియరీ పోవాలంటే కమ్యూనికేషన్. అంబేద్కర్ ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనల్ని చెప్తారు కదా వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది. అమర్త్య సేన్ ఇప్పుడు చెప్తే ఆయనకు వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది ఎప్పుడో చెప్పారు అంబేద్కర్. అట్లాగే కమ్యూనికేటివ్ థియరీ అనేది క్రిటికల్ థియరీ ఒక ఫిలాసఫీ అనుకుంటే, ఆ క్రిటికల్ థియరీ ఫిలాసఫీ కమ్యూనికేషన్ అనేది అంబేద్కర్ ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగినా కూడా ఆ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్ కాదు. ఇట్స్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అ ప్రాపర్ గ్రౌండింగ్. సో ఇట్ వోంట్ హెల్ప్ అస్. హెల్ప్ చేస్తుంది కొంతవరకు, కానీ మ్యాసివ్గా అంటే స్టేట్ అంటే సోషలిస్ట్ స్టేట్ రావాలి. సోషలిస్ట్ స్టేట్ వస్తే అప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ స్టేట్ ప్రోగ్రామ్గా తీసుకోవాలి. వెల్ఫేర్ ప్రోగ్రామ్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తీసుకుంటే కుదరని పని అని అంబేద్కర్ చెప్తారు. ఏదో నువ్వు వెల్ఫేర్ ప్రోగ్రామ్ తీసుకొని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే కులాంతర వివాహాలు మంచివి చేసుకోండి అని గోడ మీద రాసి వదిలేస్తే కుదరదు. అది వెల్ఫేరిజం. అంటే అంబేద్కర్ చెప్పినటువంటి స్టేట్ సోషలిజానికి అంబేద్కర్ ఎత్తిపొడుస్తున్నటువంటి వెల్ఫేర్ స్టేటిజంకి వ్యత్యాసం ఉంది. అందుకనే అనిహిలేషన్ చూడు రెండు అంటే సిమిలారిటీస్ చెప్తాను సార్. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కు చైర్మన్ కదా, డ్రాఫ్టింగ్ కమిటీ. కానీ ఆయన డిసాటిస్ఫై అయ్యాడు. ఏం రాశాడు? స్టేట్స్ అండ్ మైనారిటీ రాశాడు. జాట్ పాత్ తోడక్ మండల్ ఆయన వాళ్ళకు ఒక స్పీచ్ రాస్తే, నువ్వు రాసిన స్పీచ్ మాకు అక్కర్లేదంటే అది పబ్లిష్ చేశారు. అంటే అక్కడ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాడిఫై చేసుకున్నారు నెహ్రూ వాళ్ళందరూ. అమెండ్మెంట్ ఈజ్ అంటే అగేనెస్ట్ అమెండ్మెంట్ కాదు. అంబేద్కర్ కూడా అంటే చాలా ఇన్కార్పొరేట్ చేసుకున్నారు ఆయన. అందుకనే స్పెషల్ గా స్టేట్స్ అండ్ మైనారిటీ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషన్ అంత 20 పేజీల డాక్యుమెంట్ అది చాలు టు గెట్ ఈ ఇండియన్ సొసైటీ టు బికమ్ ఏ సోషలిస్ట్ సొసైటీ. సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అన్నారు. నెహ్రూ కాన్సెప్ట్ ఆఫ్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. ఏ సోషలిజం అంటే ఇంకా రకాలు అంతే ఉంటుంది అనుకుంటే ఇక్కడ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. మహాల్ నోబిల్నెస్ తర్వాత నెహ్రూ స్ట్రాటజీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎంత డెట్రిమెంట్లో ఎంత ప్రాబ్లమాటిక్ మనకు తెలుసు అంటే చదువుతుంది. అట్లాగే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అంబేద్కర్ రాసింది. అంటే ఆయన రాసి అక్కడ నేను రాస్తే ఇది ఒప్పుకోలేదు, ఇక్కడ కూడా రాస్తే నేను ఒప్పుకోలేదు. చూడండి ఎంత సిమిలారిటీస్ ఉన్నాయి.
అంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, స్టేట్స్ అండ్ మైనారిటీస్, అదర్ టెక్స్ట్ను మనం వాటన్నిటిని క్లబ్ చేసుకున్న తర్వాత టోటాలిటీ ఆఫ్ థాట్ వస్తుందని అనుకుంటున్నాం. తర్వాత he says that inter marriages can be effective only when they are performed at mass scale. ఆ మాస్ స్కేల్లో పర్ఫామ్ చేయాలి అని అంటే వెల్ఫేర్ మెజర్గా ఏదో ఒక ఐటమ్గా పెట్టుకొని చేస్తే మాత్రం కుదరదు. అంటే అదే రాయాలి. అది రావాలంటే స్టేట్ సోషలిజం రావాలి. స్టేట్ సోషలిజం అంటే స్టేట్. Therefore he says that caste will cease to be an operative force only when intermarriages, interdynamics have become matter of common concern. అది ఆయన అండర్లైన్ చేస్తారు. అంటే ఆయన భాషలో ఇటాలిక్స్లో పెడతారు, అంటే మనం భాషలో బోర్డులో పెట్టుకోవాలి. కామన్ కన్సర్న్ ఆఫ్ అప్పర్ కాస్ట్, కామన్ కన్సర్న్ ఆఫ్ లోవర్ కాస్ట్, కామన్ కన్సర్న్ ఆఫ్ సబ్ కాస్ట్. all the people have a common concern of we all should go for intercaste marriage అని ఎప్పుడైతే ఒక కామన్ కన్సర్న్ వస్తుందో అంటే ఆ కాన్షియస్నెస్ రాకపోతే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఆల్సో మోకరీ. We are mockery. You individually may be progressive, you would like to go for intercaste marriage out of your own individual, but it is society at large, they are not accepting. That's what. So now today we are going for child marriages. అంటే 16 ఏళ్ళు కూడా వద్దు, మనం అంతకంటే ముందే మన అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటే థింకింగ్ వచ్చింది ఇండియన్ సొసైటీ. అంటే ఎంత వెనక్కిపోతున్నామో ముందుకు పోతున్నామో చూస్తున్నాం, ఎంత ముందుకు పోతున్నామో ఎంత వెనక్కిపోతున్నామో చూస్తున్నాం. అంటే ఏమి ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయిని లోవర్ కాస్ట్ అబ్బాయి ప్రేమించకూడదా, పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం. అంటే అంబేద్కర్ చెప్పినటువంటి కిన్షిప్ రాకూడదనే కదా ఈరోజు నువ్వు చెప్తుంది. ఇది రాకూడదని యు ఆర్ టెల్లింగ్ దట్ డోంట్ గో ఫర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. దట్ ఈస్ అ డెట్. కాప్ పంచాయత్ is a great or Supreme Court is a great. Who is Supreme Court? I don't listen to Supreme Court. కాప్ పంచాయత్ చెప్పిందే గ్రేట్, నేను చెప్పిందే గ్రేట్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వద్దు అని కాప్ పంచాయత్ చెప్తుంది. కోర్టులు ఏం చెప్తున్నాయి? అది అంటే మన ఇండియన్ విలేజ్ సిస్టమ్ ప్రకారము, మనం ఇండియన్ విలేజ్ పంచాయత్ చాలా మనకు గొప్ప కదా, ఇప్పటి నుంచో వస్తుంది కదా. సో విలేజ్ పంచాయత్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్, పంచాయత్ రాజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో వీ హ్యావ్ టు లిసన్ టు దెమ్. Court is also may go and say that it is justified. They may go and justify. Village panchayat is justified. So village panchayat, Kaap panchayat is justified. So in that sense, I think what Ambedkar says, I think we have to rethink on that. The third point that he says, fourth point he says that ఇంకేంటంటే ఇది కొన్ని ఇంకా then he goes on saying that and I have some 15 minutes will take the break. And last point I want to say, what exactly revolution? I may take some 15 minutes also. Can I take some time? Oh, okay. I have a lot to say, sir. I have so many things to say. Okay, then. Good. Can I take some break? Okay. If you have a question, that I will answer. The way we interpret the text, that is a problem. That's a problem. Because of that problem, many branches of the Ambedkar-isms, relation of caste is possible. In that sense, I think most of the associations or organizations, many associations, annihilation of caste of Ambedkar dismisses all those programs. The deepness of the problem, to catch that problem or what to say, whether it could be political parties, whether it could be the organizations, whether individuals, they fail to do that. Because it's a difficult for us, because his suggestions or his strategy of annihilation of caste is, I think we can't do it in some sense. That is possible. What is a possible? That I think we can do. What Ambedkar says is that ultimately what he says is that caste system is a root. We all know that what is the roots of a caste system, where is it rooted. And he says you have learned already, I think many lectures. The rootness of the caste system is a Hinduism.
Hinduism. The Hinduism, then as I said, Brahmanism, they are different. Hinduism and Brahmanism is different. When you take the Hinduism, he says that we have to understand. When people say, oh, Ambedkar, he failed, that is why he took the Buddhism. So people like to conclude Ambedkar saying that what is his program? Conversion to Buddhism. Conversion to Buddhism. So that is his program. So what else he could do? I think that is not the solution Ambedkar has given. Conversion. Conversion, he asked to convert. If you like, you convert. If you don't like, don't convert. That is, but he says that to convert. The essence of the conversion has to be understood. To understand the essence of Ambedkar conversion, we have to understand the religion. Religion that is practiced, the kind of religion that Ambedkar propagates. So here, religion in a general sense, what Ambedkar says is not a religion. Not a religion. So he makes, then what is the religion? So he says this is a religion, but that is not the religion. He says, you understand? I believe you are understanding. He says that the religion that you are following is not a religion. That's supposed to be religion. It is not a religion actually. So when it is not a religion, why you are following the religion? But the religion that is the base for discrimination, the religion that is base for fountainhead for the caste system has to be destroyed. Then what is a religion? What he talks about religion? There's a problem, no? I hope I made a sense. You're getting a sense. The religion which is based on, so he makes the two things. Religion which is based on principles, religion which is based on rules. So then what is the rule? What is the principle? Explains. So now you are getting, I hope. So he says that, so what Ambedkar identi religion vaddantadu malla religion convert antade konta manaku kuda untundi kada. Many people they say, so he says that, but that is not the religion that he wanted to propagate. You may call it as a religion, but that is not religion. Ambedkar's religion, say for example, many people say, what is a religion? Religion is a way of life annaru anukondi. Religion is a way of life anukundam. Then religion is a way of life anukunte, Ambedkar ku democracy is a way of life. Democracy is a way of life. Ante religion we democracy anukovali kada. Mari mee religion democracy unda? Unte adi religion. Lekapothe religion kaadu. అర్థమవుతుందా? సో అట్లా వే ఆఫ్ నేను కొన్ని బుక్స్ చదివాను డెమోక్రసీ మీద, అంటే చెప్పాలి కాబట్టి కొన్ని చదువుతాను కంపల్సరిగా. ఆఫ్ ఆల్ ద బుక్స్ రిటర్న్ ఆన్ డెమోక్రసీ, మెనీ బుక్స్ దట్ ఆర్ రిటర్న్ ఆన్ డెమోక్రసీ, టూ పీపుల్ సేస్ దట్ డెమోక్రసీ ఇస్ వే ఆఫ్ లైఫ్. I think one is T. Tocqueville, who wrote 3 volumes on American democracy. Ambedkar, democracy. I think many people, I think he must have got that idea from Buddhism or mainly from Buddhism. Undoubted. It's a way of life. What is a way of life? As I said, life, world, way of life. Way of life, determinate chese principles or rules. What is it? Rules and principles. Rules and principles. రూల్స్ ప్రిన్సిపల్స్ కైనా అక్కడ స్టాప్ చేయలేదు. ఏం చేస్తారంటే రీజన్ అండ్ మొరాలిటీ. రీజన్ అండ్ మొరాలిటీ. రీజన్ అండ్ మొరాలిటీ. వాట్ ఈస్ ఇమ్మొరాలిటీ? వాట్ ఈస్ అ మొరాలిటీ? వేర్ డు యూ ఫైండ్ మొరాలిటీ? వేర్ ఈస్ ఇమ్మొరాలిటీ? విచ్ రిలీజన్ టీచ్ యూ మొరాలిటీ? విచ్ రిలీజన్ డజంట్ టీచ్ యూ ఇమ్మొరాలిటీ? You have to make a distinction. Simply it's not just say, some people say, oh, conversion, Ambedkar converted to Buddhism at the end of his life, so it's the end of Ambedkarism. So many writings I have seen that of so-called progressives, they will say Ambedkar converted to Buddhism, that's the end of life, that's all. He started political parties, he could not succeed. He started this, that experiment, and then he lastly converted Buddhism.
I think that is a very simplistic way of reducing Ambedkar into very, very simple. I think that is not Ambedkar. That's not Ambedkar. Ambedkar's, you have to understand, there is a method why Marxism is alive today. Ambedkar himself says, in a Marx and Buddha, Ambedkar himself says he likes Marxism, undoubtedly. He is for Marxism. Why Marxism is a great? Because methodologically it is a correct. It has a method. What is a method? Natural science doesn't have a method, but that method is a different. Human sciences have the method. That method is a great. Human sciences or social science lo, human sciences lo ఉన్నటువంటి మెథడ్ అది మార్క్సిజం చెప్పింది. దానికి అంటే న్యాచురల్ సైన్స్ ఉన్నటువంటి మెథడ్, హ్యూమన్ సైన్స్ ఉన్నటువంటి మెథడ్ ఉంది, కానీ న్యాచురల్ సైన్స్ లో ఉన్నటువంటి మెథడ్ చాలా లిమిటెడ్ మెథడ్. యు ఆస్క్ ఎనీ సైంటిస్ట్, scientist has a limited knowledge. Scientist has a limited knowledge. It's not I am saying. Philosopher has a totality of knowledge. Scientist is a very, you are a doctor in a cardiology, that's all. But a philosophy, Ambedkar has a totality of philosophy. Scientist is a limited knowledge. Science is a limited. Scientific method is a limited. But a human science and a science as a social science, it is a totality. Ambedkarism is a totality of a method. Marxism is a methodology. Methodology as it is a surviving. Ambedkarism must survive like that. అందుకనే అంబేద్కర్ బుద్ధిజం మార్క్సిజం అన్నారు. బుద్ధిజం మార్క్సిజం ఎందుకంటే ఆ మెథడాలజికల్గా మార్క్సిజంలో ఉన్న మెథడ్, చాలా మంది మార్క్సిస్టులు ఏమంటారంటే, సో కాల్డ్ మార్క్సిస్టులు ఏమంటే అంబేద్కర్లో మెథడ్ లేదనుకుంటారు. మెథడ్ లేకుంటే ఒకటి చెప్తాను, అంటే కన్క్లూడ్ చేస్తాను. అంటే ఎండ్ కాదు కానీ ఒక 4-5 గంటలు వేస్తే మరి, ఎందుకంటే మార్క్సిజాన్ని రష్యాకి తీసుకుపోయింది ఎవరండి? ప్లెకనోవ్ తీసుకెళ్ళారు. ప్లెకనోవ్ ట్రాన్స్లేట్ చేసి ప్లెకనోవ్ తీసుకెళ్తే అక్కడ లెనిన్ తీసుకున్నాడు. లెనిన్ ఏం చేశాడు? కమ్యూనిస్ట్ పార్టీ పెట్టాడు. మార్క్స్ పెట్టింది ఇంటర్నేషనలే కదా, అది పార్టీ పెట్టలేదు, ఇంటర్నేషనల్. బట్ ఇట్స్ ఆల్సో లైక్ అ పార్టీ, ఇంటర్నేషనల్. There all the people gathered together and they talked about communism. Undoubtedly. They talked about communism. Communism would be, through revolution, proletariat would bring the communism. That they talked. అది ఒకటైతే, కానీ ఇంటర్నేషనల్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి మార్చింది లెనిన్. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి లెనిన్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అంబేద్కర్ పార్టీ పెట్టే కదా ఆర్గనైజ్ చేసింది. వాట్ మెథడ్ యూ వాంట్? ఇండిపెండెంట్ లేబర్ అంటే ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టకపోతే మార్క్సిజము రష్యాలో వస్తుందా? అంటే పార్టీ ఈజ్ అ వెహికల్, పార్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఒక పార్టీ కావాలి. మార్క్సిజం యాజ్ అ మెథడ్ యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్, బట్ త్రూ పార్టీ. దట్ కుడ్ బి guerrilla warfare in China, that could be peasant revolution or capitalist కాకపోతే సెమీ ఫ్యూడలిస్ట్ రెవల్యూషన్ ఇన్ రష్యా. తర్వాత వేరు రూపాలలో రావచ్చు. అంటే మెథడలాజికల్గా ఆ మెథడ్ అంబేద్కరిజంలో ఉంది. అది లేకుండా అంబేద్కర్ కన్వర్ట్ అయ్యాడు కదా, ఏదో లూజ్గా, చాలా లూజ్గా. అంటే ఎంత లూజ్ అంటే మనం సీరియస్నెస్గా చదవకపోతే అది లూజ్నెస్ వస్తుంది. ఆ లూజ్నెస్ వచ్చినప్పుడు అంబేద్కర్ కన్వర్ట్ అయ్యాడు కదా, ఏముంది అంతే, ఓ కన్వర్ట్, నువ్వు కూడా బుద్ధిజం ఏదైనా కాదు అది కాదు కదా. అంటే అట్లనే కాదు ఆయన అన్నది. అంటే ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగితే రిలీజన్ అనేది రెండు. ఒకటేంటి? రూల్స్ ప్రిన్సిపల్స్. రూల్స్ ఏమంటారు అంబేద్కర్? ఇక్కడ చాలా బాగా చెప్తారు అంబేద్కర్. రూల్స్ ప్రిన్సిపల్స్ అవి చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్. రూల్స్ హ్యాజ్ ఎ సర్టెన్ మీరు ఒక రూల్ పెట్టారనుకోండి, ఆ రూల్ మీరు వ్యతిరేకించవచ్చు. రూల్ మే ఫెయిల్ బట్ ప్రిన్సిపల్ షుడ్ నాట్ ఫెయిల్. రూల్ ఇస్ రూల్. అంటే ఒక రూల్ ఉంటుంది, యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, కానీ ప్రిన్సిపల్స్ రూల్ను ప్రిన్సిపల్ తీసుకుంటే
the Ambedkar gives more weightage to principles. Principles has a morality. Principles has a reason. Unreasoned is a rule. Okay, reason a rule లాజికల్ గా ఉండదు. లాజికల్ గా ఓకే రూల్ ఫాలో కావాలి అంటారు. అంటే ఒక హైరార్కికల్ గా ఉంటుంది. రూల్ హ్యాస్ ఎ హైరార్కీ. రూల్ హ్యాస్ ఎ హైరార్కీ. హిందూయిజం హ్యాస్ ఎ రూల్. హిందూయిజం హ్యాస్ ఎ కాస్ట్ సిస్టమ్. కాస్ట్ సిస్టమ్ హ్యాస్ ఎ హైరార్కీ. సో ఇట్స్ ఎ రూల్. రూల్ ఏంటి? నువ్వు ఉదయం లేచి స్నానం చేయాలి. నువ్వు అన్టచబుల్ ముట్టుకోవద్దు. ఇది రూల్. అంటే రిలీజన్ అనేది రూల్ పెట్టకూడదు. రిలీజన్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్. రిలీజన్ మస్ట్ బి బేస్డ్ ఆన్ రీజన్. అంటే ఇది చాలా చాలా అర్థం కాదు. టు బి ఫ్రాంక్, మనం అర్థం అయిందనుకోవచ్చు కానీ అర్థం కాదు. అసలు రిలీజన్కు రీజన్కి ఎక్కడ సంబంధం ఉందా? రిలీజన్ అంటే బిలీఫ్ కదండి. బిలీఫ్ అంటే డాగ్మా, డాగ్మాటిక్ రిలీఫ్ అనొచ్చు. అంటే రిలీజన్ మార్క్సియన్ సెన్స్ లో ఇట్స్ ఓపియం ఆఫ్ ది మాసెస్. ఇట్స్ అ డాగ్మాటిక్ థింగ్. ఇట్స్ అ ఇల్యూషన్. రిలీజన్ అనేది అన్రీజన్. కానీ ప్రిన్సిపల్ అంబేద్కర్ రిలీజన్ కు ప్రిన్సిపల్ హ్యాస్ ఎ మొరాలిటీ హ్యాస్ ఎ రీజన్. సో లింకింగ్ ఆఫ్ దాట్ ఆ రీజన్ మొరాలిటీ, ఆ మొరాలిటీ ఎక్కడ ఉంది అంటే ఒక రిలీజియన్ అనేది మనిషిని కలవకూడదనే ఒక రూలు గొప్ప, మనిషి కలవాలి అనే ఒక ప్రిన్సిపల్గా, అంటే నీలో ఏముందో నాలో కూడా అదే అనే ఒక ప్రిన్సిపల్గా, ఆ ప్రిన్సిపల్ ఆరిజినేషన్ అనేది ఎక్కడ వస్తుంది? ఒక మొరాలిటీ ఉంటేనే, ఎథికల్గా ఉంటేనే. ఎథిక్స్ ఆ మొరాలిటీ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద రిలీజియన్, దెన్ ఇట్ ఇస్ నాట్ ఎ రిలీజియన్. Then it is not a religion. Then why do you follow that religion? You come out of that religion. You come out from that religion. So here, what is the sacred, what is not sacred, he goes into that. అంటే ఒక రూల్ను పెట్టుకొని, ఒక ప్రిన్సిపల్ను పెట్టుకొని, సాక్రిడ్నెస్ అనేది నాన్ సాక్రిడ్నెస్ అనేది అంటే అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే సాక్రిడ్నెస్ అనేది అటాక్ చేయడం చాలా కష్టం. అంటే ఒక రిలీజియన్ అంటే ఒక అది రిలీజన్ అంటే సెన్సిటివ్, చాలా సెన్సిటివ్, ఓ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను అటాక్ చేయగలమా? చేయాలంటే రావాలి. అంటే అది ఒక ఎనీ న్యూ చేంజ్ ఇన్ ఇండివిజువల్, ఇన్ ఎ సొసైటీ, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రీజన్ అండ్ మొరాలిటీ. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కల్టివేట్ or if you are cultured into that, I am using, if you are cultured into that, then you are a civilized. సివిలైజేషన్ అంటే ఏంటి? కల్టివేషన్ కదండి. ఇప్పుడు ఆ లెక్కన హిందూ సొసైటీ, మన ఇండియన్ సొసైటీ హిందూ మనం అంటే ఇంకా మనం ఎక్కడ చూసుకోవాలి? హరప్పా సివిలైజేషన్ అంటే చాలా గొప్పది. అంటే వీఆర్ ఆల్ సివిలైజ్డ్ పీపుల్. సివిలైజ్డ్ అంటే ఏమని అర్థం? హైలీ కల్చర్డ్ పీపుల్ అని కదా. సివిలైజేషన్ అంటే ఏమంటే కల్చర్డ్ పీపుల్. అంటే నువ్వు సివిలైజేషన్ చెప్పుకొని అన్కల్చర్డ్గా ఉంటే అట్ట సివిలైజేషన్ అవుతుంది. అసలు రిలీజన్ అట్ట అవుతుంది అసలు. అది ఒక యువర్ మైండ్ హ్యాస్ టు బి కల్టివేటెడ్. Your mind has to be cultivated with the reason. Your mind has to be cultivated with the morality. If you don't have that morality of treating your own human being as a human being, then what kind of morality it is? If you don't treat your fellow being as a being, if you want to treat your fellow being as an animal being, and worse than animal, then what is that? What is the reason that you are teaching to me? What is the morality that you are teaching to me? What is the reason that is unreasoned? Unreasoned becomes a rule. Rule becomes a hierarchy. Hierarchy becomes a sacred thing. That is all clubbed into what we call karma doctrine. Politico-religious. So politico-religious doctrine called karma. That is a sacred. Do you have the challenge to break that? Then it is annihilation of caste. If you don't, even if you don't reach even nearer to that, like all our rackets, పోతే దగ్గరికి మళ్ళీ ఎన్నికి వస్తాయి కదా, అంతే కదా చెప్తున్నా. అంటే ఆ గట్స్ ఉండగలిగితే, అది బ్రేక్ చేయగలిగితే, దెన్ ఐ థింక్ అనిహిలేషన్ ఆఫ్ అది రియల్. అంటే ప్రిన్సిపల్ మే బి రాంగ్, the rule may sometimes may be right, but principle cannot be wrong. కానీ but suppose Ambedkar says, even if your principle is wrong sometimes, but your conscience should not be wrong.
ఈ లింక్స్ ద కాన్షియస్నెస్, సోషల్ కాన్షియస్నెస్ అంటే రూల్, ప్రిన్సిపల్, కాన్షియస్నెస్. ఒకటి అంబేద్కర్ ఒక చోట అంటారు, వేరే చోట దీంట్లో if your rule is a rule but that rule is not supported by your social conscience, then that rule doesn't work. You are an IPS officer, you want to protect your say Dalits అనుకోండి ప్రొటెక్ట్ చేయాలనుకోండి, అది రూల్ ప్రకారం చేయాలి. కానీ అక్కడ ఉన్న సోషల్ కన్సెన్సెస్ అగ్రి కాలేదనుకోండి, మీ లాయర్ ఏం చేయలేడు, మీ జడ్జ్ ఏం చేయలేరు, మీ కోర్ట్ ఏం చేయలేరు. అంతే కదా. ఇప్పుడు మనం చైల్డ్ మ్యారేజెస్కి వెళ్దామంటే ఏ కోర్టులు వద్దంటున్నాయి, ఎవరు వద్దంటున్నారు అంటే సోషల్ కాన్షియస్నెస్ ఇన్ ఇండియా ఇస్ సచ్ దట్ యువర్ రూల్స్ కెన్ నాట్ go beyond that social concept. So social consciousness is more important. And a social consensus that is such is that your rules are, bending to that consciousness. అంటే ప్రిన్సిపల్స్ రీజన్ ఉండాలి, మొరాలిటీ ఉండాలి. అవి కూడా ఇక్కడ ఒక్కోసారి పని, కానీ అక్కడ పని చేయనప్పుడు కూడాను ఏం కావాలంటే అంబేద్కర్ చెప్తాడు, ఈవెన్ ఇఫ్ సమ్ టైమ్స్ principle may be wrong, but the social consciousness and responsible act must not be wrong. Buddhist bhikshus ఉన్నారు అనుకోండి, తప్పు చేశాను, anything coming up, yes, just with my own yeah, please. Actually శాంతి చక్రకు ఇది ఒక చాలా ఫేవరబుల్ సబ్జెక్ట్. నేను మీతో మాట్లాడినప్పుడు మీరే ఈ వాలంటీర్గా ఈ సబ్జెక్ట్ అన్నందుకు వీ వర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ సబ్జెక్ట్. అంటే దీనిపైన మేము రన్ ఫర్ కాస్ట్ ఫర్ ఇండియా ఎవ్రీ 14th April నాడు మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఈ బుక్ కూడా మనం పబ్లిష్ చేసినాం. బిహార్ ఆఫ్ శాంతి చక్ర వి పబ్లిష్ దిస్ బుక్ అండ్ వీ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ బుక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. సో and this year that is going to be a all over India event. We are going to have Run for Caste for India to get the awareness among the people. That is one mode of reaching the people to get the awareness. So actually Annihilation of Caste book ni Kanshiram garu chadivi Rajikaya Party pettindu ante inta chinna పుస్తకాన్ని ఇంత చిన్న పాఠాన్ని చదివి ఆయన పెట్టిండు అని మనం అందరం జనరల్గా చదువుతూ ఉంటాం. కానీ ఆ చిన్న పుస్తకంలో ఆ చిన్న ఒక స్పీచ్లో ఎంత నిగూఢమైనటువంటి సిద్ధాంతం ఉంది అనేది ఈరోజు సార్ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోగలం. అంటే అది ఈ సబ్జెక్ట్ టైటిల్ రిఫార్మ్ ఆర్ రివల్యూషన్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది. సో డెఫినెట్లీ ఆ యొక్క చిన్న గ్రంథమే ఈ భారతదేశానికి ఒక పెద్ద రివల్యూషన్. అయితే అన్ఫార్చునేట్లీ తెలుగులో ఏ విధంగా అయితే కన్వర్ట్ కాలేదో మనకు తెలియని కూడా ఈ మధ్య కాలంలోనే మనం తెలుసుకునేటటువంటి పరిస్థితి ఈ యొక్క దీంట్లో ఉంది. దానికి కారణం ఏంటంటే మనము చాలా మటుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం పెట్టకపోవడం, దాని గురించి చర్చించకపోవడం. ఈరోజు ఈ సబ్జెక్టు చర్చించడం కాబట్టి ఎన్నో కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. సో ఆ విధంగా దీనిపైన ఒక పెద్ద ఎత్తున డిస్కషన్ అనేది ఈ అనిలిషన్ ఆఫ్ కాస్ట్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నది. మేము సార్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ టైం సరిపోదు జనరల్గా ఎనీ ఫర్ దిస్ థింగ్. అయితే మేము ఈ సండే ఎవ్రీ ఒక 2 hours అంటే 1 hour లెక్చర్ అండ్ 1 hour క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే సిస్టమ్ని వీఆర్ ఫాలోయింగ్ సిన్స్ 152 weeks, ఆల్మోస్ట్ 3 years. ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే మనం 28/11/2010కి ఈ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినాం. సో ఈరోజు 24/11/2013 అంటే 3 years దిగ్విజయంగా 3 years వితౌట్ ఎనీ ఇంటరప్షన్ కమ్ వాట్ మే. ఇక్కడ వినాయక నిమజ్జనం వచ్చింది సండే నాడు, అయినా మేము కండక్ట్ చేశాము. మొన్న దసరా దీపావళి సండేస్ వచ్చినాయి, అయినా కండక్ట్ చేశాం. సకల జనుల సమ్మెలు వచ్చినాయి, అయినా కండక్ట్ చేశాం. సో కమ్ వాట్ మే ద సండే ప్రోగ్రామ్ విల్ బి దేర్. శాంతి చక్రలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అనేది వీఆర్ కంటిన్యూయింగ్ దట్ ట్రెడిషన్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ సార్. సో మేము మీకు రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఇదే సబ్జెక్ట్ పైన ఇంకా మన ఎవరైతే శాంతి చక్ర యాక్టివిస్టులు ఉన్నారు, సో వీ వుడ్ లైక్ టు హ్యావ్ 1 day అంటే సమ్ ట్రైనింగ్ క్లాసెస్ వర్క్షాప్ టైప్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ. సో అట్ దట్ టైమ్ వీ విల్ ఐడెంటిఫై మోర్ పీపుల్
who can in return propagate to the people. I mean, training the trainers, you can say. We can say, so that we will plan, sir, because we have a long plans to reach the Babasaheb philosophy to the people. And అదొక చేస్తాం. సార్ మాటల్లో కూడా ఒకటి చెప్పారు, ఫ్యామిలీ రిఫార్మ్ అనే మాట ఒకటి చెప్పారు. సతీ సాగరం అనేది ఉందో ఫ్యామిలీ రిఫార్మ్ అని చెప్పి మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనం అందరం కూడా ఈరోజు మనము ఈ సమాజంలో ఎవరైతే సంఘ సంస్కర్తలు అని గొప్పగా మనం కొనియాడుతున్నామో, పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి మనకంత సంఘ సంస్కర్తలు అంటే రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద సోషల్ రిఫార్మర్స్గా మనం అందరం కూడా చదువుతున్నాం. అయితే మనం ఈరోజు మన అందరం కూడా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఈ చెప్పుకునే సంఘ సంస్కర్తల్లో ఉన్న సంస్కారం ఎంత అని మనం దళితులను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంఘ సంస్కరణలు చేసే కాలంలోనే అన్టచబిలిటీ కూడా ప్రివేలింగ్ ఉంటుంది. ఆ అన్టచబిలిటీ అనేది వాళ్ళకు సంఘంలో ఒక దురాచారంగా, దోషంగా కనపడలేదు. అంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ని వాళ్ళు వదిలేసి ఒక చిన్న సబ్జెక్ట్ని, వాళ్ళ కుటుంబ సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని ఎదిరిస్తే వాళ్ళని రిఫార్మర్స్ అన్నారు. మరి ఇంత పెద్ద సమాజాన్ని ఇచ్చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ని దళిత నాయకుడిని చేసి, దట్ ఈస్ ది సొసైటీ. సో కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎక్కడ పోయినా, ఎవరికి ఎక్కడ అవకాశం దొరికినా ఇతను ఇట్లా సంఘ సంస్కర్త అవుతాడు, ఇంత పెద్ద సంఘ సంస్కర్త అంబేద్కర్ ఉన్నాడు, వాళ్ళ సంఘ సంస్కర్తలు కానే కారు మనం క్వశ్చన్ చేస్తే, అప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సింది ఒకటే, సంఘ వీళ్ళలో ఉన్నటువంటి సంస్కారం ఎంత ఉంది అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మనము ఈరోజు అందరం కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సార్ ఈ సబ్జెక్ట్ పైన వీ విల్ హ్యావ్ మోర్ దిస్ థింగ్ చాలా డీటెయిల్గా, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని, అంటే ఇప్పుడు స్టేట్స్ అండ్ మైనారిటీస్, దట్ వీ విల్ హ్యావ్ వన్ వర్క్షాప్ ఆన్ దట్. లైక్ దట్ వీ విల్ హ్యావ్ అంటే సపరేట్, అంటే సండే అని కాకుండా డిఫరెంట్ డేట్స్లో మనం వీ విల్ హ్యావ్ ఇన్ ఏ టోటల్ దిస్ థింగ్ సార్. ప్లస్ ఇంకోటి, మనము నెక్స్ట్ వీక్ డిసెంబర్ 1 నాడు మనము శాంతి చక్ర వర్క్షాప్ ఒకటి లియోనియా రిసార్ట్స్లో మనం కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో శాంతి చక్ర కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కానీ ఇంకా కొంచెం సమయాన్ని వెచ్చించి బాధ్యతలు తీసుకొని ఈ యొక్క భాగస్వామి అయ్యేటటువంటి వ్యక్తులని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఒక నిర్మాణం అంటూ లేకుండా మనం 3 years నుంచి చేసినాం. చాలా ఎవరు ఎటువంటి ఇది ఆశించకుండా ఈ యొక్క ఉద్యమంలో బాబాసాహెబ్ సిద్ధాంతాలని ప్రచారం చేసేటటువంటి ఉద్యమంలో భాగస్వాములు అయినారు. సో దీనికి కూడా ఇంకా ఒక మంచి రూపం ఇవ్వాలి అనే ఉద్దేశంతో భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలనే దానిపైన డిసెంబర్ 1 నాడు మన మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అక్కడ ఒక వర్క్షాప్, అంటే అక్కడ ఫిలాసఫికల్ డిస్కషన్ కాకుండా ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, బాధ్యతలు ఏ విధంగా తీసుకుంటే మనం ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామనే దానిపైన మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి డిసెంబర్ 1 నెక్స్ట్ వీక్ క్లాస్ ఇక్కడ ఉండదు, లియోనియా రిసార్ట్స్లో ఉంటుంది ఈ వర్క్షాప్ అనేది. ప్లస్ దాంట్లో భాగస్వామి కావాలనుకునే వాళ్ళు పే ఫర్ యువర్ సెల్ఫ్, అంటే మీ ఖర్చులు మీరే భరించాలనే ఉద్దేశంతో ఆ లియోనియా రిసార్ట్స్లో 1000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంటే బ్రేక్ఫాస్ట్ ఉండదు, కానీ టీ, లంచ్ అండ్ అగైన్ టీ అండ్ డిన్నర్ అండ్ విత్ కల్చరల్ ప్రోగ్రామ్స్. అది కూడా ఎక్కడ ఎందుకు పెట్టినామంటే, మనం నెక్స్ట్ 26th జనవరి ఏదైతే ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ మనం పెడతామో, అంబేద్కర్ యొక్క ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ more than 5,000 people వరకు అటెండ్ అవుతారు, ఆల్ విత్ ఫ్యామిలీస్తో. ఈసారి సేమ్ లొకేషన్లో లియోనియా రిసార్ట్లో పెట్టాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. చాలా అంతర్జాతీయ స్థాయిలో చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి దానికి రిహార్సల్గా ఈ ప్రోగ్రామ్ కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది.